పోసాని కృష్ణమురళి గారు ఒక రికార్డు సృష్టించుకున్నారు. ఈ మూల అనంతపురం దగ్గర నుంచి మొదలు పెడితే అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం అన్ని జిల్లాల్లోనూ ఆయన మీద ఒకే అంశం మీద కేసులు పెట్టారు. ఒక్కో దగ్గర ఒక్కో సెక్షన్. ఒక దగ్గరేమో వారాంత పలుకులైన తిట్టారు అని చెప్పి వాళ్ళ విలేకరులు ఒక దగ్గర కేసు, ఇంకో దగ్గర రామోజీరావుని తిట్టారు అని చెప్పి వాళ్ళ విలేకరుల కేసు, ఇంకో దగ్గర టీటీడీ చైర్మన్ తిట్టారు అని వాళ్ళ జర్నలిస్టుల కేసులు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని తిట్టారు అని వాళ్ళ అభిమానుల దగ్గర కేసులు, వాళ్ళ డెప్యూటీని తిట్టారు అని చెప్పి వాళ్ళ అభిమానుల దగ్గర కేసులు, నారా లోకేష్ గారిని తిట్టారు అని చెప్పి వాళ్ళ అభిమానులు ఒక దగ్గర కేసులు, ఇంకొకరిని తిట్టారు అని చెప్పి వాళ్ళ అభిమానులు ఇంకో దగ్గర కేసులు. ఒకే అంశం మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వరుస పెట్టి కేసులు. నాకు తెలిసి అంత సేమ్ కాన్సెప్ట్, సేమ్ సబ్జెక్ట్, సేమ్ లైన్ ఇంతగానం కేసులు పెట్టించుకున్న వ్యక్తి బహుశా ఎవరు ఉండకపోవచ్చు. పోసాని కృష్ణమురళి గారే ఇన్ని చోట్ల కేసులు పెట్టించుకున్నటువంటి వ్యక్తి కావచ్చు. సీరియస్లీ ఇంతగానో ఎవరు ఏడ పెట్టించుకుంటారు? ఎవరు ఏడ పెట్టించుకొని ఉండరు. చాలా చోట్ల కేసులు, అంటే ఫిర్యాదులు అయితే చేశారు, చాలా చోట్ల కేసులు పెట్టారు, ఎక్కడెక్కడ పెట్టారు, ఏందా ఆ విషయం బయటకు రావాలి అన్నా ఇంక వాళ్ళు నోటీసులు ఇచ్చి అన్ని విచారణకు పిలిస్తే వస్తుందేమో. ఇంక అన్ని చోట్ల పెట్టారు. ఎవరికైనా అనిపించవచ్చు, మరి ఇన్ని చోట్ల ఇన్ని కేసులు నిలబడతాయా? ఒకే అంశం మీద ఒకే సబ్జెక్ట్ మీద ఇంత ఎట్లా అవుతాయి? ఏంది ఇదంతా అంటే కేసులు నిలబడితే నిలబడమని కాదు, ఎంత ఎక్కువ రోజులు జైల్లో ఉంచాము అన్నది కాన్సెప్ట్ కావాలి. ఒక దగ్గర ఒక కేసులు అరెస్ట్ చేసినారు అనుకుందాం, ఆడేమన్నా ఎక్కువ రోజులు ఉండవు, ఆడేమన్నా బెయిల్ వచ్చింది అనుకో, ఆడ రాగానే ఇంకొకరు, ఆడ రాగానే ఇంకొకరు, అక్కడ రాగానే ఇంకొకరు, ఇట్లా పొడిగించుకుంటూ పోవడం కోసం అని చెప్పి ఇంత రికార్డు స్థాయిలో ఆయన మీద అయితే కేసులు పెడుతూ ఉన్నట్లున్నారు. బాబోయ్, మొత్తం అన్ని జిల్లాల్లోనే పెట్టేసింది.